దేవుని నా మహిమ కలుగును గాక. ఈ విధంగా మనందరము దేవుని సన్నిధికి వచ్చి ఆయన అద్వితీయ నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఆ దేవాతి దేవుడు మనందరి జీవితాల్లో దయచేసి ఉన్నాడు. అందుని బట్టి ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 135వ కీర్తన 2వ వచనం ద్వారా మనందరినీ దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, బలపరచబోతూ ఉన్నాడు. యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణములో నిలుచుండు వారులారా యెహోవాను స్తుతించుడి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి అసలు ఎందుకు వెళ్ళాలి, మనమందరము దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అనే విషయాన్ని భక్తుడు కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే అండి, స్తుతించడానికి. ఉదాహరణగా చెప్పుకోవాలంటే మెడికల్ స్టోర్కి ఎందుకు వెళ్తామండి? ట్యాబ్లెట్స్ కొనుక్కుంటాకి. కిరాణా షాప్కి ఎందుకు వెళ్తామండి? సరుకులు కొనుక్కుంటాకి. బట్టల షాప్కి ఎందుకు వెళ్తామండి? బట్టలు కొనుక్కుంటాకి. మరి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామో అనే విషయాన్ని చాలా స్పష్టంగా కీర్తనకారుడు సెలవిచ్చి ఉన్నాడు. ఎందుకండి? దేవుని స్తుతించడానికి. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తుతించడానికి మనందరం వచ్చి ఉన్నాము. దేవుని సన్నిధికి దేవుని స్తుతించడానికే రావాలి అనే విషయాన్ని కూడా కీర్తనకారుడు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఎందుకు స్తుతించాలి అంటే, మనమందరం ఆయన సొత్తు. అంత మాత్రమే కాదు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకు మనందరము దేవుని స్తుతించాలంటే, దేవుని యొక్క గ్రంథం ద్వారా మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీ దేవుడును, మీరు నా ప్రజలు లేదా నా బిడ్డలు అని దేవుడు పిలిచి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను మీకు మంచి కాపరిని, మీరు నా గొర్రెలు అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు. అందుకోసమే దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు నా సొత్తు, నేను ఏర్పరచుకున్న నా జనాంగము. అందుగురించే నన్ను స్తుతించడానికి దేవుని సన్నిధికి మీరందరూ నిశ్చయముగా ఖచ్చితంగా రావాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలనే విషయాన్ని, యెహోవా మందిరములో, మన దేవుని మందిరపు ఆవరణంలో నిలిచి ఉండు వారులారా మీరందరూ ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే, దేవుని స్తుతించడానికి రావాలి. అంత మాత్రమే కాదు, ఎందుకు మనమే రావాలనే విషయాన్ని కూడా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 20వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై. ఆమేన్, హల్లెలూయా. మనందరము ఎందుకు స్తుతించాలో తెలుసా? మనమందరము ఆయనకి స్వకీయ జనము. ఆమేన్ చెప్పు గట్టిగా. మనందరము ఆయన సొత్తు, మనమందరము ఆయన జనాంగము. ఎలాంటి జనాంగం అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు. దేవుడిచ్చే గొప్ప భాగ్యము అని కూడా మన అందరూ అనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని సన్నిధికి వచ్చిన మనందరము దేవుని స్తుతిస్తూ ఉన్నాము, ఆరాధిస్తూ ఉన్నాము, గణపరుస్తూ ఉన్నాము, ఆయన మహిమపరుస్తూ ఉన్నాము. అయితే దేవుని సన్నిధిలో మనం ఏమి చూడగలము, దేవుని సన్నిధిలో అసలు ఏముంటది అన్న విషయాన్ని కూడా వాక్యాధారముగా మనం చూద్దాము. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ఏమి నిలిచి ఉంది? కీర్తన 26వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నీ నివాస స్థలము అని అలా ఏం మాట్లాడుతుంది? నీ నివాస మందిరము. ఆమేన్, హల్లెలూయా. దేవా, నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచుండు స్థలము. ఆమేన్ చెప్పు గట్టిగా. ఇక్కడ ఏముంటారండి? దేవుని యొక్క తేజో మహిమ ఉంటుంది. దేవుని సన్నిధిలో ఏముంటుందండి? దేవుని యొక్క తేజో మహిమ ఉంటుంది. దేవుని సన్నిధి మనం ఎందుకు రావాలనే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. దేవుని సన్నిధిలో ఏముంటుందండి? దేవుని యొక్క తేజో మహిమ ఉంటుంది. అందుకే దేవుని సన్నిధికి రావాలా, అందుకే దేవుని సన్నిధి స్తుతించాలా. అదే భక్తుడు కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క తేజో మహిమను నేను ఏం చేస్తానంటే ఖచ్చితంగా స్తుతిస్తాను. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిర్గమకాండము 40వ అధ్యాయం 35వ వచనం. యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఇక్కడ ఏముంటుందండి? దేవుని యొక్క తేజస్సు, తేజో మహిమ దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అంటే, దేవుని స్తుతించడానికి రావాలి. దేవుని మందిరంలో ఏమి దొరికిద్దంటే, దేవుని యొక్క తేజస్సు, తేజో మహిమ ఉంటుంది. 2వ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే వచనం మనం చూడగలము, అదే వాక్యము. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా
సేవ చేయుటకు యాజకులు మేఘమున్న చోట నిలువలేకపోయారు. ఆమేన్, హల్లెలూయా. యాజకులు దేవుని యొక్క తేజ మహిమకు నిలువలేకపోయేరి. అది దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ దేవుని యొక్క సన్నిధిలో ఉంటుంది. మనందరము దేవుని సన్నిధికి ఎందుకు రావాలి అనే విషయాన్ని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకు రావాలంటే మొట్టమొదటిగా దేవుణ్ణి స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన అద్వితీయ నామాన్ని గణపరచడానికి మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధిలో ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క తేజో మహిమ మనందరికీ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరము దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏమేమి పొందుకుంటామనే విషయాన్ని కూడా 84వ కీర్తన 10వ వచనంలో చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. మనందరము దేనికి వచ్చామంటే అండి, శ్రేష్టమైన సమయానికి వచ్చాము. ఆమెను చెప్పు గట్టిగా, ఇది శ్రేష్టము. మనము షాపింగ్కి వెళ్ళటం మనకు ఉపయోగం కాదో లేదు తెలియదు, లేదా మనం మన దైనందిన జీవితంలో ఏ ప్రదేశానికి వెళ్ళినా అది మీ జీవితంలో శ్రేష్టమైనది అవునో కాదో తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 16వ కీర్తన 11వ వచనంలో దేవుని సన్నిధిలో దొరికే భాగ్యము, మనకి ఏమేమి అద్భుతాలు దేవుడు మనకి చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఏం దొరికిందండి ఇక్కడ? సంపూర్ణ సంతోషం దొరికింది. ఆమె చెప్పు గట్టిగా. ఈ వాక్యం అందరు నాతో విశ్వసించి చెప్పాలండి. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి జీవితాల్లో శాంతి సమాధానము లేదో వాళ్ళందరూ ఎక్కడికి రావాలనే విషయాన్ని భక్తుడు సెలవిస్తున్నంటే దేవుని సన్నిధికి రావాలని సెలవిస్తున్నాడు. ఎందుకనంటే దేవుని సన్నిధిలో ఏం దొరికిద్దండి? సంపూర్ణ సంతోషం దొరికిద్ది. ఆమేన్, హల్లెలూయా. ఆ సంతోషం సంపూర్ణంగా ఉంటుందనే విషయాన్ని కూడా కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకా 36వ కీర్తన 8వ వచనంలో కూడా దేవుని సన్నిధిలో దొరికే అద్భుతాలు, ఆశీర్వాదాలు. మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొందుచున్నారు. అంటే దేవుని సన్నిధిలో ఏముంటుందండి? సమృద్ధి. ఆమె చెప్పు గట్టిగా. దేవుని సన్నిధిలో సమృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, దేవుని స్తుతించే గొప్ప భాగ్యము, శ్రేష్టమైన సమయము. మనందరము దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మందిరముకు ఎందుకు వెళ్ళాలి, అసలు దేవుడు దాని గురించి ఎందుకు సెలవిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనము మొట్టమొదటి కాడి నుంచి తెలుసుకుందాము. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 5వ వచనములో, నీ సమస్త గోత్రములో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరచుకున్న స్థలమును వెదకి అక్కడికే యాత్రలు చేయుచుండవలెను. అక్కడికే మీ దహన బలులను, మీ బలులను, మీ దశంభాగములను ప్రతిష్టములుగా మీరు చేయ నైవేద్యములు, అర్పణలు, స్వేచ్ఛార్పణలు, తొలిచూలు వాటిని తీసుకుని దేవుని సన్నిధికి రావాలి. అది ఎక్కడికి రావాలి, ఎందుకు రావాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన స్థలములో కేటాయించిన ఆ ప్రాంతానికి దేవుని సన్నిధిగా మీరు అనుకున్న తర్వాత అక్కడికే మీరు యాత్రలు చేయటం రావాలి, స్తుతించడానికి రావాలి. ఇదంతా ఏంటో అనే విషయాన్ని కూడా మనము 12వ అధ్యాయము 1వ వచనంలో ఇదంతా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటో? స్వాధీనపరచుకుంటకు. కట్టడ ఏంటిదండి? ఇదంతా మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడ ఏంటిది? దేవుని సన్నిధికి రావటం. ఆమె చెప్పు గట్టిగా. మీ దహన బలులు ఇవన్నీ ఎక్కడికి తీసుకురావాలి? ఒక ప్రత్యేకమైన స్థలానికి తీసుకురావాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, మీ అందరికీ ఒక కట్టడ ఉంది. అదేంటో తెలుసా? దేవుని సన్నిధికి మీరు వెళ్ళాలి. ఆమె చెప్పు గట్టిగా. ఇది ఆదినే దేవుడు సెలవిస్తున్నాడు. ఇదంతా కట్టడ. దేవుని సన్నిధికి రావడం ఏంటంటే కట్టడ. మనము చేయాల్సిన విధి, మనము చేయాల్సిన పని అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు ఏం తీసుకురావాలన్నా దేవుని సన్నిధికి తీసుకురావాలి. మీరు దేవుని సన్నిధికి ఆశీర్వాదాలు పొందుకోవడానికి రావాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని కూడా 122వ కీర్తన 4వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలుకు నియమించబడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు
ఎక్కి వెళ్ళును. యెహోవా నామాన్ని స్తుతించడానికి ఎక్కడికి వెళ్ళాలనే విషయాన్ని మొట్టమొదటి వచనంలో ఉంది. యెహోవా మందిరం వెళ్ళుదామని జనులు నాతో. అసలు దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలంటండి? స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని మందిరానికి మనందరం వెళ్ళాలి. దేవుని సన్నిధికి రోజు వచ్చామంటే దేవుణ్ణి మనకున్న అక్కర్లు అడగటానికి మాత్రమే కాదు, ఏం తెలియచేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉండాలి. అదే సెలవిస్తున్నాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుని సన్నిధికి మనం రావాలి. ఆమె చెప్పు గట్టిగా. ఈ దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే అది కట్టడ లేదా దేవుడు ఏర్పరిచిన విధి, అది మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే అది కట్టడ. తర్వాత దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఎందుకు చెల్లించాలంటే దేవుడు గడిచిన కాలం అంతా క్షేమకరమైన హస్తముల క్రింద నిన్ను కాచి కాపాడి ఉన్నాడు కనుక అందుకు నువ్వు కృతజ్ఞతగా దేవుని సన్నిధికి రావాలి. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే దేవుని సన్నిధికి రావాలి. అందుకే దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరు ప్రద్దాక ఏం చెప్పిస్తుంటే, దేవానికి వందనాలు, స్తోత్రాలు చెప్పు, స్తోత్రం 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 అని చెప్పిస్తూ ఉంటే ఇదంతా ఏంటి తెలుసా? కృతజ్ఞతాస్తుతులే. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్తామో దేవుని సన్నిధిలో పొందుకునే భాగ్యాలు ఒకసారి 52వ కీర్తన 8వ వచనంలో కూడా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నేనైతే నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. దేవుని సన్నిధికి ఎందుకు వస్తాను తెలుసా? పచ్చగా ఉండడానికి. ఆమె చెప్పు గట్టిగా. అందరూ ఎండిపోవాలని కోరుకోరు. ఏ విధంగా ఉండాలంటే వాళ్ళ బ్రతుకులు పచ్చగా చిగురించేటట్లు ఉండాలని మనందరం కోరుకుంటాం. భక్తులు సెలవిస్తున్నాడు. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తామండి? పచ్చగా ఉండడానికి. ఆ విషయం చెప్పండి అందరూ. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామండి మనందరూ? పచ్చగా ఉండడానికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామండి మనం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నామంటే దేవుడిచ్చిన కట్టడ అది. ఆమేన్ చెప్పు గట్టిగా. తేజో మహిమ నివసించే స్థలం కనుక దేవుని మందిరానికి వస్తాం. సంపూర్ణ సంతోషం కలదు. మనం పొందుకునే నిత్యం ఆయన ధ్యానించే గొప్ప భాగ్యము మనకు కలదు. అందుకే దేవుని సన్నిధికి వస్తాం. ఆమె చెప్పాలి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధికి నేను ఎందుకు వెళ్తానో తెలుసా? పచ్చగా ఉండడానికి. అది ఈ విషయం మనందరికీ ఎవరు అడిగినా చెప్పొచ్చు. మీరు మనల్ని అడుగుతూ ఉంటారు స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు, పద్దాక ఆదివారం వెళ్ళాలా, ఆదివారం వెళ్ళాలా అని అన్నారు అనుకోండి. ఇదే చెప్పండి, దేవుని సన్నిధికి నేను ఎందుకు వెళ్తున్నాను తెలుసా? పచ్చగా ఉండడానికి. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. ఎందుకు వెళ్ళాలంటే మన దేవుని సన్నిధికి పచ్చగా ఉండడానికి. ఆమె చెప్పు. ఫలభరితంగా ఉండాలి, దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి, మేలులు పొందుకోవడానికి దేవుని సన్నిధికి మనం రావాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటా దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలనే విషయాన్ని కూడా చాలా స్పష్టమైన ఉదాహరణ ఒకటి చూపించాను. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే దుఃఖములో దేవుని సన్నిధి మనకి ఆశ్రయము. ఆమేన్ చెప్పు గట్టిగా. హిజ్కియా తనకున్న ప్రతికూల పరిస్థితిలో ఏం చేశాడు తెలుసా? వెంటనే తన బట్టలు తీసివేసి గోని పట్టా కట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరమునకు వెళ్ళాను. ఎందుకు వెళ్ళాలి దేవుని మందిరికి తెలుసా? దుఃఖంలో ఆశ్రయము దేవుని మందిరం. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఏడవటం మాత్రమే కాదు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు ఇంటికాడ దుఃఖించడం కాదు, నువ్వు దుఃఖంలో ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పుకుని నీ బాధ వివరించడం కాదు, దేవుని సన్నిధికి వచ్చే దుఃఖంలో ఆశ్రయించు. ఆమె చెప్పు. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దుఃఖంలో దేవుని సన్నిధి నీకు ఆశ్రయము. అదే సెలవిస్తున్నాడు. తనకొచ్చిన ప్రతికూల పరిస్థితిలో హిజ్కియా ఏం చేయాలి? ఇంటికాడే ఉండొచ్చు. మహారాజు కనుక తన సేనాన్ని పిలిచి ప్రతి ఒక్కరితో మాట్లాడొచ్చు. కానీ ఏం చేశాడు తెలుసా? తన బట్టలు చించుకుని గోని పట్ట కట్టుకుని దేవుని మందిరముకి వెళ్ళి అక్కడ విచారణ చేస్తాం మొదలుపెట్టాడు. ఇది మనందరికీ ఉదాహరణ. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? దుఃఖములో దేవుని సన్నిధి ఆశ్రయం. చెప్పు ఈ మాట. దుఃఖములో దేవుని సన్నిధి నాకు, నా కుటుంబానికి ఆశ్రయము. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ వేదనలో ఉండొచ్చు, ఈరోజు నువ్వు ఏ దుఃఖంలో ఉండొచ్చు, ఈరోజు నీ జీవితంలో ప్రతికూల పరిస్థితి అవ్వచ్చు, ఈరోజు నీ జీవితంలో అందరూ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు నిన్ను ద్వేషించవచ్చు, ప్రతి ఒక్కరు నిన్ను వ్యతిరేకిస్తున్నారేమో. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధికి రా. దుఃఖంలోనే దేవుని సన్నిధి నీకు ఆశ్రయం. ఆమె చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ హిజ్కియాకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒకసారి చూద్దాము. 18వ అధ్యాయము 28వ వచనము. రబ్షాకే అని అతను ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. అతను ఎవరంటే అష్షూరు రాజు అయిన సేనాని మాట్లాడుతూ ఉన్నాడు. అష్షూరు రాజు యూదా రాజ్యాన్ని, హిజ్కియా పరిపాలిస్తున్న ఆ రాజ్యాన్ని పట్టుకుంటానికి వచ్చాడు, అయితే దాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చాడు అనుకుందాం. ఆ పట్టుకుంటానికి వచ్చే క్రమంలో ఆ అష్షూరు రాజు యొక్క సేనాని రబ్షాకే అని అతను వచ్చి పలుకుతూ ఉన్నాడు. ఆ మాటలు వినంగానే దేవుని యొక్క సేవకులకి చాలా బాధ వచ్చిందనమాట. అప్పుడు తన బట్టలు చించుకున్నాడు. ఏం మాటలు పలుకుతున్నాడు చూద్దాం ఒకసారి. గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లా నేను
మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు అని అష్షూరు రాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీ దేశం నా చేతిలో ఉంటుంది, నా చేతుల నుంచి విడిపించే దేవుడు ఎవరు లేరు, నా చేతుల నుంచి విడిపించే శక్తిమంతుడు ఎవరు లేరు అని వేరే దేశం అతను అష్షూరు రాజు వచ్చి హిజ్కియా సైన్యాన్ని లేదా ఇశ్రాయేలీయులందరి మీద సవాలు విసురుతూ ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, నా చేతుల నుంచి విడిపించే శక్తిమంతుడు ఎవరు లేరు, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మమ్మల్ని విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడు. హిజ్కియా ఏం చెప్తున్నా తెలుసా? మా దేవుడు మనల్ని రక్షిస్తాడు, మన దేవుడు మనల్ని కాపాడుతాడు, మన దేవుడు మనల్ని ఖచ్చితంగా ప్రొటెక్షన్ చేస్తాడు, మన దేవుడు మనకి ఉండగా మనకే భయం లేదు అని హిజ్కియా మీకు చెప్తున్నాడేం. కానీ ఇదిగో చెప్తున్నా ఉన్నాను, మీ అందరికీ నేను సెలవిస్తూ ఉన్నాను, అష్షూరు రాజు చేతుల్లోంచి విడిపించే శక్తిమంతుడు ఎవరో లేరు అని చెప్తూ ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమె హల్లెలూయా. మన జీవితంలో కూడా మనకున్న ఇరుకులు కూడా మనల్ని అలాగే శాసిస్తూ ఉంటాయి. ఇదిగో నా నుంచి నిన్ను తప్పించేవాళ్ళు లేరు, ఏ దేవుడు నిన్ను కాపాడలేవు అని నువ్వు అనుభవిస్తున్న శ్రమలు నీతో మాట్లాడుతున్నాయేమో ఒకసారి నిన్ను పరీక్షించుకో. నీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులు నీతో మాట్లాడుతున్నాయి. ఆ విధంగా ఇదిగో ఇప్పుడున్న పరిస్థితుల్లోంచి నిన్ను ఈడిపించే దేవుడు. నువ్వు ఒకసారి కాదు 100 సార్లు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినా ఇది జరగకపోవచ్చు అని నేను ఎగతాళి చేస్తున్న సమస్యల్ని చూసి ఒకసారి చెప్పు, నా జీవము గల దేవుడిని ఆశ్రయించి ఉన్నానని చెప్పు. ఆమె చెప్పు గట్టిగా ఆమె హల్లెలూయా. అష్షూరు రాజు యొక్క సేనాన్ని రబ్షాకే పలుకుతూ ఉన్నాడు, ఇదిగో అష్షూరు రాజు చేతిలోంచి మిమ్మల్ని విడిపించే శక్తిమంతుడు ఎవరు లేరు. ఇదిగో హిజ్కియా మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో యెహోవా మనల్ని కాపాడుతాడు, యెహోవా మనల్ని రక్షిస్తాడు అని చెప్తూ ఉన్నాడేం, కానీ అది అసాధ్యం అని చెప్పంగానే అప్పుడు దేవుని యొక్క సేవకుడు ఇందాక చదువుకున్న మాట చెప్పాడు, తన బట్టలు చింపుకుని గోని పట్టా కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు. ఆమె చెప్పు గట్టిగా. అది మన జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవుని మందిరంకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఏడవాలి, దేవుని సన్నిధిలో అంగలార్చాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి, దేవుని సన్నిధిలో నీ ప్రతికూల పరిస్థితి తెలియచేయాలి. దేవుని సన్నిధి ఖచ్చితంగా ప్రతికూల పరిస్థితిలో నీకు ఆశ్రయంగా ఉంటుంది. ఆమె చెప్పు గట్టిగా. దుఃఖంలో ఆశ్రయం ఏంటండి? దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరము. వెంటనే దేవుని యొక్క సన్నిధిలో వెళ్ళి యెషయా ప్రవక్త ద్వారా విచారణ చేయగా వీళ్ళ సైన్యం వెళ్ళి వాళ్ళని సంహరించకుండానే దేవుని యొక్క దూత సంహరించేసిందంట. ఆమె చెప్పు గట్టిగా. ఆ వాక్యం కూడా చూద్దాం ఒకసారి. 19:35 నుంచి 37. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఆమె చెప్పు గట్టిగా. ఆమె హల్లెలూయా. ఎంతమందిని చంపేశాడని తెలుసని ఆ సైన్యాన్ని చూసుకుని అష్షూరు రాజు చాలా ధైర్యంగా మాట్లాడాడు. ఆ సైన్యాన్ని చూసి పొగరెక్కి మాట్లాడాడు. దేవుని యొక్క బిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా? తన బిడ్డలతో ఏం ఫైట్ చేయించలేదు, తన బిడ్డలతో ఏం పోరాటం ఏం చేయించలేదు. యుద్ధానికి దిగకుండానే దూతను పంపి ఏం చేశాడు తెలుసా? ఎంతమందిని చంపేశాడండి? 185,000 మందిని హతము చేసెను. ఆ మాటలు పంపించిన అతను కూడా తన కుమారులే చంపేయడం కూడా మనం చూడగలము. తర్వాత చదువునా, ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములో ఉండిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నినేవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరముందు మొక్కుచుండగా అతడు కుమారులైన అద్రెమెలెకును సరేజేరును ఖడ్గముతో అతను చంపి అరారాతు దేశంలోనికి తప్పించుకుపోయిరి. ఆమె హల్లెలూయా. ఎవరైతే తన బిడ్డల మీద హిజ్కియా మీద ఎగతాళిగా మాట్లాడి ఒక మాట మరి ఇగో నా చేతుల్లోంచి మిమ్మల్ని తప్పించే దేవుడు ఎవరు లేరు అని డాంబికమైన మాటలు పలికిన అతన్ని ఎవరు చంపేశారు తెలుసా? తన కుమారులే చంపేసినట్లు కూడా మనం చూడగలం. ఆమె హల్లెలూయా. ఎందుకు ఇదంతా జరిగింది? ఎందుకు హిజ్కియాకి దేవుని యొక్క దూత వచ్చి హిజ్కియాను కాపాడింది? ఎందుకు దేవుడు దేవుని యొక్క దూతని ఇశ్రాయేలు మీదకి లేదా అష్షూరు రాజైన సన్హెరీబు యొక్క సైన్యాన్ని చంపేశాడు అంటే
ఏం చేశాడండి హిజ్కియా? చెప్పాలి, ఏం చేశాడు హిజ్కియా? దేవుని యొక్క మందిరానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? దుఃఖములో వెళ్ళాడు. ఆమె చెప్పు గట్టిగా. దుఃఖములో దేవుని మందిరం ఆశ్రయం కనుక వెంటనే ఎప్పుడైతే ఎగతాళి చేస్తున్న ఆ మాటలు విన్నాడో, ఎగతాళిగా తన గురించి మాట్లాడుకున్నదిగో నీ దేవుని యొక్క శక్తి ఏమీ లేదు అని ఎగతాళిగా చేస్తూ ఉన్నప్పుడు, ఇదిగో హిజ్కియా యొక్క మాటలు మీరు మోసపోవద్దు అని ఎగతాళి చేసినప్పుడు దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి తన యొక్క బట్టలు చించుకుని ఆయన గోని పట్ట కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు గనకే దేవుని యొక్క దూతను దించే గొప్ప శక్తిని పొందుకున్నాడు. దేవుని మందిరం ఎందుకండి? దుఃఖంలో దేవుని మందిరం ఆశ్రయం. ఆమె చెప్పగడిగా. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలంటే దేవుడిచ్చిన కట్టడ. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని స్తుతించడానికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలండి? పచ్చగా ఉండడానికి. ఇంకా దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? దేవుని సన్నిధి దుఃఖంలో ఆశ్రయం. ఆమె చెప్పగడిగా. ఈరోజు దుఃఖంలో నువ్వు ఉన్నావేమో, దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. ఈరోజు కష్టంలో నువ్వు ఉన్నావేమో, దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, వేడుకోవాలి, విజ్ఞాపన చేసుకోవాలి. మనం ఇక్కడ హిజ్కియా అని ఒక ఉదాహరణ కూడా చూసి ఉన్నాము. ఎప్పుడైతే తనకు జీవితంలో కష్టం వచ్చిందో వెంటనే తన బట్టలు చించుకుని గోని పట్ట కట్టుకుని దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వెళ్ళాడు. ప్రార్థించిన మరుక్షణమే ప్రతిఫలం పొందుకున్నాడు. ఆమె చెప్పు గట్టిగా. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని సన్నిధి అక్కరలు తీర్చిది. ఆమె చెప్పు గట్టిగా. అక్కరలు పొందుకోవడానికి లేదా అక్కరలు తీర్చుకోవడానికి, మన కోరికలు తీర్చుకోవడానికి, దానికి కూడా ఉదాహరణగా మనం చూడగలము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 9-10. హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చుని బహు దుఃఖాకాంతురాలయ్యి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసెను. అక్కర పొందటానికే ఎవరు వెళ్ళారండి దేవుని సన్నిధికి? హన్నా వెళ్ళటం అనేది తెలియదు. తన జీవితంలో అక్కర్లకి ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? దేవుని సన్నిధికే వెళ్ళాలి. ఆమె చెప్పి గట్టిగా. నీకు ఏదైనా అవసరం ఉందనుకో దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీకు ఏదైనా కోరిక ఉందనుకో దేవుని సన్నిధికి వెళ్ళాలి. నీకు జీవితంలో ఏదైనా ఒడిదుడుకులు ఉన్నాయనుకో దేవుని సన్నిధికే వెళ్ళాలి. హన్నాను కూడా మనం చూడగలము. తన జీవితంలో ఒకే ఒక కోరిక ఉంది. హన్నా జీవితంలో ఒకే ఒక అక్కర ఉంది. అందుకే అక్కర్లు తీర్చిన దేవుడు ఎవరో తెలుసు. అక్కర తీర్చబడే ప్రాంతం ఎక్కడో తెలుసు. ఆ ప్రాంతానికి వెళ్ళింది. అదే దేవుని యొక్క మందిరం. ఆమె చెప్పు గట్టిగా. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. దేవా, నీ దాసురాలని నా మీద నీ కటాక్షం ఉంచు, నీ దాసురాలి మీద నా మీద కృప చూపు, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేసింది. ఆ వాక్యం చూద్దాం. సైన్యములకు అధిపతికి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాలైన నాకు మగపిల్లల్ని దయచేసిన ఎడల వాని తల మీద క్షవరక్షతి ఎన్నటికి రానియగా వాడు బ్రతుకు దినములన్నట్టును నేను వానికి యెహోవాకు అప్పగించుదని మొక్కుకొని. ఆమెన్. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు రావాలో హన్నా మనకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అక్కర్లు తీర్చుకోవడానికే దేవుని సన్నిధికి ఎందుకు రావాలో తన జీవితంలో ఒక గొప్ప అక్కర ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే తీరిద్దని తను తెలుసుకోగలిగింది. దేవుని సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేస్తేనే తన జీవితంలో ఉన్న లోటు తీర్చబడదని హన్నా ఎరిగింది గనక, అక్కడే తీర్చబడదు గనక దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని పరిచింది. దేవా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, ఇదిగో నీ దాసిరాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందరు నన్ను చూసి గేలి చేస్తూ ఉన్నారు, అందరు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, అందరు నన్ను చూసి నవ్వుకుంటున్నారు, కానీ జీవం గల దేవుడు నువ్వే, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని హన్నా ప్రార్థన చేసింది. అక్కడ ఖచ్చితంగా దేవుడు ఏం చేశాడు తెలుసా? తీర్చి ఉన్నాడు. హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు సమూయేలుని బహుమతిగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఆమె చెప్పు గట్టిగా. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక ఉపమానం చెప్పి ఉన్నారు. ప్రార్థన చేయుటకై పరిశుద్ధ దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకరు పరిసేయుడు, ఒకరి సుంకరి. పరిసేయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలె ఈగో పక్కన నుంచున్న ఈ సుంకరి వలె నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నెలెత్తుటకైను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఆమేన్. హల్లెలూయా.
దేవుని సన్నిధికి ఎందుకు రావాలండి? పాపములు క్షమించబడ్డానికి దేవుని సన్నిధికి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధి పాపములు క్షమించబడే మార్గము. పాప బ్రతుకు మార్చుకు ప్రాంతం ఏదండి? దేవుని యొక్క సన్నిధి. ఇద్దరు మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళారు. ఒకరేమో పరిసయ్యులు, మరి ఒకరు సుంకరి. పరిసయ్యుడు చెప్తూ ఉన్నాడు, ఇగో దేవుని సన్నిధికి గట్టిగా చెప్తూ ఉన్నాడు, ఆకాశం వైపు చూసి, ఇదిగో దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాను, ఇదిగో నేను అన్ని నా జీవితంలో నీకేం చేయాలో అన్నీ చేస్తూ ఉన్నాను, సమస్తము నీకు చేకూరుస్తూ ఉన్నాను. అయితే ఈ సుంకరిలాగా నేను జీవించట్లేదని చెప్తే, సుంకరు మాత్రం ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా ధైర్యం చాలక, పాపినైన నన్ను క్షమించు దేవా అని పలికాడు. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధి పాపపు బ్రతుకును మార్చే సన్నిధి. ఆమె చెప్పగట్టిగా ఆమె, హల్లెలూయా. దేవుని సన్నిధి అక్కరలు తీర్చే సన్నిధి. దేవుని సన్నిధి దుఃఖములో ఆశ్రయము. దేవుని సన్నిధి ఖచ్చితంగా పాప బ్రతుకును మార్చిద్ది. ఆమె, హల్లెలూయా. అదే ఉదాహరణగా మనం చూసి ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఇది ఉపమానంగా మనకు చెప్పడం అనేది జరిగింది. అందుకే దేవుడు తర్వాత సెలవిస్తున్నాడు, వాళ్ళిద్దరిలో దేవుడు క్షమించిన వ్యక్తి ఎవరో తెలుసా? సుంకరి. ఆమె చెప్పగట్టిగా ఆ మాటలు కూడా చూద్దాం ఒకసారి. చదువునా, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని నీతో చెప్పుచున్నాను. వారిద్దరిలో ఖచ్చితంగా ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యం చాలని సుంకరి ప్రార్థననే దేవుడు ఆలకించాడు దేవుని యొక్క సన్నిధిలోనే. ఆమె చెప్పగడిగా దేవుని సన్నిధిలో పాప క్షమాపణ దొరికింది. దేవుని సన్నిధిలో పాప బ్రతుకుకు ఒక మార్గం దొరికింది. ఈరోజు ఏ స్థితిలో ఉన్నా దేవుని సన్నిధికి వచ్చి నీకున్న పాప బ్రతుకుని ఏం చేసుకోవాలి తెలుసా? ఒప్పుకోవాలి. దేవా, నా జీవితంలో ఈ ఒడిదుడుకులు ఉన్నాయి, లేదా నా జీవితంలో ఇదిగో దీంట్లో నేను తప్పిపోయి ఉన్నాను, నన్ను క్షమించు అని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకున్నావంటే ఖచ్చితంగా నీ యొక్క ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. ఆమె చెప్పగట్టిగా ఇంకొక వాక్యం చూద్దాము. అసలు దేవుని మందిరంకు ఖచ్చితంగా మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఆదివారము దేవుని సన్నిధికి ఖచ్చితంగా రావాలి, దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఉండటం అనేది విధి కాదు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం. నా విశ్రాంతి దినమున వ్యాపారం ఏం చేయకూడదంటే, ఆదివారము దేవుని సన్నిధికి అందరూ రావాలి. దేవుని సన్నిధిలో దుఃఖంలో ఆశ్రయము. దేవుని సన్నిధి ఖచ్చితంగా పాప బ్రతుకును మార్చిద్ది. దేవుని సన్నిధి అక్కర్లు తీర్చిద్ది. దేవుని సన్నిధి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఇంకా దేవుని సన్నిధికి ఏ రోజు ఖచ్చితంగా రావాలంటే విశ్రాంతి దినమైన ఈ ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుడు సెలవిస్తూ ఉన్నా, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకూడదు. వ్యాపారం ఇచ్చిన దేవుడిని మర్చిపోకూడదు. విశ్రాంతి దినమున ఏం చేయకూడదు అంటే వ్యాపారం చేయకూడదు. నాకు ప్రతిష్టమైన దినమున నీవు ఊరుకున్న ఎడల వ్యాపారం చేయకూడదు. ఏం చేయాలి? ఊరుకుని ఉండాలి, దేవుని సన్నిధికి రావాలి. మనోహరమైనది యెహోవాకు ప్రతిష్ఠ దినమని ఘనమైనదని అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల దేవుని సన్నిధికి రావాలి. ఆదివారము ఘనమైంది అనుకోవాలి. ఆదివారం దేవుని సన్నిధిలో ప్రతిష్టమైంది అనుకోవాలి. ఆదివారం ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనుకోవాలి. ఆదివారం వ్యాపారం చేయకూడదని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నా విశ్రాంతి దినం నువ్వు వ్యాపారం చేయకుండా ఊరుకుండా ఉన్నావు అనుకో, నీ దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఇగో ఈ రోజు ఘనమైనది, ఇది శ్రేష్టమైనది, ఇది దేవుని రోజు అని నువ్వు అనుకున్నట్లయితే, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారమును చేయకయు లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవా అందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నతమైన స్థలముల్లో నిన్ను ఎక్కించెదను. ఆమేన్, హల్లెలూయా. ఆదివారం వ్యాపారం చేయకుండా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఆదివారం వ్యాపారం చేయకూడదు. ఇదే దేవుడు మనందరికి ఇచ్చిన కట్టడ. ఇదిగో విశ్రాంతి దినమున ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. దేవుని సన్నిధిలో ఉన్నావనుకో, దేవుడు దేశం యొక్క ఉన్నతమైన స్థలంలో నిన్ను నిలబెడతారని దేవుడు ఈరోజు మాట్లాడి ఉన్నారు. దేవుని సన్నిధికి మనం ఎందుకు వెళ్ళాలంటే దేవుని స్తుతించడానికి. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని ఆరాధించడానికి. దేవుని సన్నిధిలో ఖచ్చితంగా అక్కర్లు పొందుకుంటాము. దేవుని సన్నిధిలో దుఃఖములో ఆశ్రయము. దేవుని సన్నిధి ఖచ్చితంగా పాప బ్రతుకును మార్చిద్ది. ఈరోజు దేవునితో మాట్లాడి ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధిలో అంగలార్చాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. ఖచ్చితంగా దేవుడు మనకు కృప అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరా, ఏ స్థితిలో నీవు ఉన్నావో, నీకు అక్కర వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నువ్వేం చేయాల్సిన పని, దేవుని సన్నిధికి రావాలా. దుఃఖంలో నువ్వు ఖచ్చితంగా యేసయ్యను ఆశ్రయించాలి. ఇదిగో నా జీవితంలో నా అక్కర ఇదయ్యా అని తెలియజేయాలి. అన్న ఏ విధంగా తన హృదయాన్ని దేవుని సన్నిధికి వచ్చి పరిచిందో అదే విధంగా నువ్వు కూడా దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని పరిచు. అక్కర ఎరిగి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయి. ఖచ్చితంగా దేవుడిని కృపానికి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా.
ఈరోజు మీరు మాట్లాడి ఉన్నారు. దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే దేవుని స్తుతించడానికి, దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలంటే విజ్ఞాపన చేయడానికి, దేవుని సన్నిధి దుఃఖముల ఆశయము దేవుని సన్నిధి కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలి. పాప బ్రతుకును మార్చుకునే స్థలము దేవుని సన్నిధి కనుక దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఖచ్చితంగా ఉన్న ఒడిదుడుకులు అక్కర్లు పొందుకోవడానికి దేవుని సన్నిధికి వెళ్ళాలని ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆదివారము వ్యాపారం చేయకుండా దేవుని సన్నిధి ఖచ్చితంగా కనిపించినట్లయితే దేశంలో ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతా అని మీరు వాగ్దానం చేసి ఉన్నారు. ఖచ్చితంగా ప్రభా, ఆ వాగ్దానం మా అందరికీ వచ్చే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే ఈరోజు దేవుని సన్నిధికి వచ్చారో ప్రతి ఒక్కరిని పేరు పేరున మీ చేతికి అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.